హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కుకీస్. ఇప్పుడు మనం మరమరాలతో లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం. మామూలుగా అయితే మనం కొబ్బరి లడ్డు అని, మినపసున్ని, బూందీ లడ్డు ఇవన్నీ ఇంట్లో చేసుకుంటాం అప్పుడప్పుడు. ఈ మరమరాల లడ్డు అనేసరికి మనం బయట బజార్లో ఎక్కువ తెచ్చుకుంటాం. అలా కాకుండా ఇంట్లో చేసుకుంటే చాలా ఈజీగా అయిపోయే స్వీట్ ఏది అంటే మరమరాల లడ్డు. అది ఇంట్లో చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది, కాస్ట్ కూడా మనకు చాలా తక్కువ అయినట్టుగా అనిపిస్తుంది. అదే బయట ఒక్కొక్క ప్యాకెట్ 50 రూపీస్ పెట్టుకుంటాం. అదే 50 రూపీస్తో మనం మరమరాలు కొనుక్కుంటే కనుక ఈజీగా 30-40 లడ్డూస్ ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు మనం. ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక దళసరి గిన్నెని తీసుకోవాలి. అది ప్రెషర్ ప్యాన్ కానీ కుక్కర్ కానీ ఏదైనా మీ ఇంట్లో ఏది అవైలబిలిటీ ఉంటే అది, లేకపోతే కడాయి ఏదైనా దళసరిగా ఉన్నా సరే అది పెట్టుకున్నా కూడా పర్వాలేదు. అందులోకి ఒక 1/4 కిలో బెల్లం, ఇంచుమించుగా ఒక 1/4 కిలో తీసుకుని, ఇది చిక్కీ బెల్లం ఉంది, దీని పేరు చిక్కీ బెల్లం అంటారు. ఇది మామూలు బెల్లం కాదు. చిక్కీ బెల్లం అయితే ఏంటంటే మనకు ఉండలు బాగా టైట్గా వచ్చి లడ్డు బాగుంటుంది. ఈ చిక్కీ బెల్లంతో మనం చిక్కీ అంటే వేరుశనగపప్పు వచ్చిన చిక్కీ అంటాం కదా, వేరుశనగపప్పుతో చేసుకునే ఉండలు కానీ లడ్డూలు కానీ, లేకపోతే చిక్కీ అచ్చులా కానీ, లేకపోతే మనం బూందీ లడ్డు కూడా బెల్లం లడ్డు చేసుకుంటే కనుక ఈ బెల్లంతో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దీని షాపులో చిక్కీ బెల్లం అని అడిగితే ఇస్తారు. ఆ బెల్లాన్ని తీసుకుని ఒక 1/4 కిలో వేసుకుని, అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని పాకం పెట్టుకోవాలి. నెయ్యి వేసుకుంటే కమ్మగా ఉంటుంది, పాకం కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది. మనం ఎంత బెల్లం అయితే తీసుకున్నామో ఆ బెల్లానికి 1:4 రేషియోలో పోసుకోవాలి మరమరాలు. కొంచెం స్వీట్ ఇంకా తక్కువగా ఉన్నా పర్వాలేదు, ఎక్కువ స్వీట్ అక్కర్లేదు అనుకుంటే కనుక 1:5 రేషియో కూడా పోసుకోవచ్చు. అదేంటంటే మనం మరమరాలు పోసుకుంటూ ఉంటే తెలుస్తుంది మనకి. స్వీటు కొంచెం పాకం ఎక్కువగా ఉంటే స్వీట్గా ఉంటుంది, పాకం బాగా తక్కువగా పడితే కనుక స్వీట్ తక్కువగా ఉంటుంది. అది మనం చూసుకుని కూడా పోసుకోవచ్చు. బాగా ఒక 2-3 సార్లు చేస్తే తెలిసిపోతుంది. లేదు అనుకుంటే ఫస్ట్ కొలతతో చేసుకోవాలంటే 1:4 రేషియో కానీ 1:5 రేషియో కానీ వేసుకోవచ్చు. వేసుకుని పాకం పెట్టుకుని, ఇది పాకం ఎలా వచ్చింది తెలుసుకోవాలంటే ఒక ప్లేట్లో వాటర్ పోసుకుని, కొంచెం పాకం వచ్చిన తర్వాత పాకాన్ని ఆ వాటర్లో వేసుకుంటే ఒక డ్రాప్ లాగా అలాగే ఉండి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటే మనకు పాకం వచ్చినట్లు లెక్క. ఇలా అయితే కనుక మన ఉండలు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. అలా పాకం వచ్చిందని చూసుకున్న తర్వాత అందులో ఒక 2 యాలకులు, ఒక 2-3 యాలకులు మనం చేసుకునే క్వాంటిటీని పట్టుకుని కొంచెం కచ్చాబచ్చాగా దంచుకుని అందులో వేసుకుని, లేదా యాలకులు పౌడర్ చేసి పెట్టుకున్నా పర్వాలేదు, ఇలా వేసుకున్నా కానీ పర్వాలేదు. ఇలా వేసుకుని ఆ స్టవ్ ఆఫ్ చేసేసి మనం తీసుకున్న మరమరాలను అందులో వేసి కలుపుకుని ఇప్పుడు మనం లడ్డూలు చేసుకోవాలి. దీన్ని ఫ్యాన్ కింద పెట్టకూడదు. గాలి వేస్తే కనుక తొందరగా ఆరిపోయి విడివిడిగా వచ్చేస్తాయి. అలా కాకుండా ఫ్యాన్ వేయకుండా మనం మామూలుగా హాల్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడ చేసుకున్నా పర్వాలేదు, మన కంఫర్ట్ చేతితో చిన్న చిన్న లడ్డూల కింద చుట్టుకుని ముందు పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ టైం పర్ఫెక్ట్గా చుట్టి పక్కన పెడదాము అనేటప్పటికి మనకి ప్రెషర్ ప్యాన్లో ఉన్న మరమరాల మిక్స్ అంతా కూడా వేడి తగ్గిపోతే పొడి పొడిగా వచ్చేస్తుంది. అలా కాకుండా కొంచెం ఉండల కింద షేప్ వచ్చేలా చేసుకుని ప్లేట్లో పక్కన పెట్టేసుకుని, ఆ తర్వాత క్వాంటిటీ అంతా చేసుకొని అయిపోయిన తర్వాత, ప్రెషర్ ప్యాన్లో ఉన్న క్వాంటిటీ అంతా చేసుకొని అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్లేట్లో పెట్టుకున్న లడ్డూల్ని బాగా దగ్గరగా నొక్కుంటూ చేసుకోవాలి లడ్డూల కింద. అప్పుడు ఇంకా విడిపోకుండా ఉంటాయన్నమాట. అలా కాకుండా ఫస్టే పర్ఫెక్ట్గా చేద్దాము అని మనం గట్టిగా లడ్డూ చేసి అక్కడ పెట్టుకుంటూ ఉంటే ఈ లోపల మనకి ప్రెషర్ ప్యాన్లో ఉన్న ఈ మరమరాల మిక్స్ అంతా కూడా విడివిడిగా అయిపోతుంది, పాకం అంతా ఆరిపోయి ఉండవదనమాట. అందుకని అలా కాకుండా ముందు ఉండ కింద చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఆ ఉండ లోపల కొంచెం హీట్ ఉంటుంది. ఆ తర్వాత మనం చేసుకున్నప్పుడు బాగా దగ్గరగా అవుతుంది అనమాట. అలా ఉండలు లడ్డూల కింద చేసుకుని మనం పక్కన పెట్టుకుని ఆరిన తర్వాత ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఇవి కూడా ఇంచుమించుగా 1 వీక్ 10 డేస్ దాకా ఏమీ ఇబ్బంది ఉండదు, బాగుంటుంది. పిల్లలకి స్కూల్ నుంచి వచ్చాక స్నాక్ ఐటెము అంటే ఈజీగా చేసే ఈ లడ్డూని అందరూ కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. రెసిపీస్ కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలా ఈజీగా ఉంటాయి, ట్రెడిషనల్ కూడా ఎక్కువ ఉంటాయి ఇందులోనూ. మీరు అవి చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను పెట్టిన వీడియోస్ అన్నీ చూసి మీరు కూడా ట్రై చేయండి.